హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనీ వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము హెల్దీ స్వీట్ రెసిపీ, అది కూడా బొప్పాయితో అండి. పచ్చి బొప్పాయితో హల్వా. మీకు పచ్చి బొప్పాయి దొరికినప్పుడల్లా ఇలా ట్రై చేయండి, చాలా డెలిషియస్గా ఉంటుంది. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి మనకి కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మన చాయిస్ అండి, మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 10 ఎండు ద్రాక్ష వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ కిస్మిస్ అండ్ జీడిపప్పు మాత్రమే తీసుకున్నానండి, మీ చాయిస్ని బట్టి మీరు తీసుకోండి. ఇవైతే మనకి గోల్డెన్ కలర్ వచ్చాయి, వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం పచ్చి బొప్పాయిని తీసుకొని పైన గ్రీన్ పార్ట్ పీల్ ఉంటుంది కదా, అదంతా తీసేసి కట్ చేసిన తర్వాత లోపల సీడ్స్ ఏమన్నా ఉంటే అది కూడా క్లీన్ చేసుకొని ఇలా గ్రేట్ చేసుకోవాలి. నేను తీసుకున్నది పైన గ్రీనే ఉంది కానీ లోపల కొంచెం కలర్ రెడ్డిష్ వచ్చిందండి. 1 కప్పు తీసుకోవాలి. 1 కప్పు తీసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యిలోనే వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన అంతా పోయి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. చూస్తున్నారు కదా, మనకైతే ఇది బాగా వేగిపోయి కలర్ కూడా కొంచెం yellowish అయిపోయింది, సాఫ్ట్గా వచ్చేసింది. ఈ టైంలోనే మనం ఇందులో పాలు యాడ్ చేసుకోవాలి. ఏ కప్తో అయితే బొప్పాయి తురుము తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు పచ్చిపాలు యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిపాలు యాడ్ చేసుకోవడం వల్ల పాలు అనేది విరిగిపోయి కోవాలాగా తయారవుతుంది. హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలంతా విరిగిపోయి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి పాలు అనేది విరిగిపోయి కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోనే మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏ కప్తో అయితే బొప్పాయి తురుము అండ్ పాలు తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం అనేది కరిగిపోయి మనకి హల్వా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి బెల్లం అయితే కరిగిపోయింది, ఇంకాసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకుల్ని తీసుకొని ఇలా దంచుకొని యాడ్ చేసుకోండి. ఏ స్వీట్లో అయినా యాలకుల పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. మనకి స్వీట్ ఏదైనా కానీ నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, మీరు ఇంకాస్త ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందాక 1 టేబుల్ స్పూన్, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్, మొత్తం 2 టేబుల్ స్పూన్లు యూస్ చేశాను. చూడండి, ఇది మనకి దగ్గర పడింది. ఇప్పుడు ప్యాన్ కూడా సపరేట్ అవుతుంది కాబట్టి ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ సగం వేసుకోవాలి, మిగతా సగం డెకరేషన్ కోసం యాడ్ చేసుకుందాం, గార్నిషింగ్ కోసం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, మనకి రా పపాయాతో హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మనకి మంచి డిజర్ట్గా యూజ్ అవుతుంది. హెల్త్కి హెల్తీ, టేస్టీకి టేస్టీ కాబట్టి తప్పకుండా మీకు పపాయ దొరికితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది.